హలో ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 3 ఫిబ్రవరి 2026 కుంభరాశివారికి సంబంధించిన వివరణాత్మక జాతకాన్ని చర్చించబోతున్నాం. మీ రాశివారు కుంభరాశి అయితే లేదా మీ చంద్రుడు కుంభరాశి అయితే ఈ వీడియో మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మనం అన్వేషిస్తాము మీ రోజు ఎలా ఉంటుంది, మీ కెరీర్ మరియు ఉద్యోగంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, వ్యాపారంలో లాభాలు లేదా జాగ్రత్త, డబ్బు, పెట్టుబడులు మరియు ఖర్చులు, ప్రేమ జీవితం మరియు వైవాహిక స్థితి, కుటుంబ మరియు సామాజిక సంబంధాలు, ఆరోగ్య సంకేతాలు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగులు మరియు శుభదిశలు, మరియు మీ రోజును మెరుగుపరచడానికి ప్రత్యేక నివారణలు. కాబట్టి చివరి వరకు వీడియోను తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో ఉన్న నివారణలు మీ అదృష్టాన్ని మార్చగలవు. ఈరోజు కుంభరాశి సంక్షిప్త సారాంశం. 3 ఫిబ్రవరి 2026 కుంభరాశివారికి మార్పు, నిర్ణయం మరియు విశ్వాసం యొక్క రోజు. ఈరోజు మీరు అలా భావిస్తారు. మీరు లోపలి నుండి బలంగా మారుతున్నారు. పాత భయాలు మరియు భ్రమలు కనుమరుగవుతున్నాయి. జీవితంలో కొత్త దిశ కనిపిస్తుంది. ఈరోజు పూర్తిగా సులభం కాకపోయినా ఓర్పు మరియు అవగాహనతో వ్యవహరించేవారికి ఇది చాలా ఫలవంతమైనదిగా అనిపిస్తుంది. గ్రహస్థానాల ప్రభావం. ఈరోజు శని మీ రాశిచక్రాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాడు. బుధుడు మీ మాట మరియు తెలివితేటలను పదునుపెడుతున్నాడు. చంద్రుడు మీ భావోద్వేగాలను మరింతగా పెంచుతున్నాడు. ఈ కారణంగా మీరు తీవ్రమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు ఒక ప్రధాన నిర్ణయం గురించి ఆలోచిస్తారు. భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడానికి ఇది సరైన సమయం. కెరీర్ మరియు ఉద్యోగ జాతకం. కెరీర్ పరంగా కుంభరాశివారికి ఈరోజు ముఖ్యమైన రోజు. ఉద్యోగస్థులు. పనిలో మీ బాధ్యతలు ఈరోజు పెరగవచ్చు. సీనియర్లు మీ సామర్థ్యాలను గమనిస్తారు. ఈరోజు పాత పనిని పూర్తి చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మీ బాస్తో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి ఈరోజు చదువుకోవడానికి మరియు వ్యూహరచన చేయడానికి మంచి రోజు. ప్రమోషన్ మరియు మార్పు. ప్రమోషన్ ఇంకా నిర్ధారించబడలేదు, కాని సూచనలు ఉండవచ్చు. మీరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తుంటే తొందరపడకండి. వ్యాపారం మరియు వ్యాపార జాతకం. వ్యాపారంలో పాల్గొన్న కుంభరాశివారికి ఈరోజు లాభం మరియు నష్టం రెండింటినీ తీసుకురావచ్చు. పాత క్లయింట్లు ప్రయోజనం పొందవచ్చు. కొత్త పెట్టుబడి పెట్టే ముందు సలహా తీసుకోండి. భాగస్వామ్య వ్యాపారంలో ప్రదర్శకత చాలా అవసరం. ఒక చిన్న విషయం పెద్ద వివాదంగా మారనివ్వకండి. మైన్, టెక్నాలజీ, విద్య లేదా మీడియాలో పాల్గొన్నవారు ఈరోజే కొత్త ఆలోచనపై పనిచేయడం ప్రారంభించవచ్చు. డబ్బు, ఆర్థికం మరియు పెట్టుబడులు. డబ్బు ముఖ్యం. డబ్బు ఈరోజు వస్తుంది, కాని అది నిలవదు. ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి సమయం పడుతుంది. పెట్టుబడి సలహా. ఈరోజు స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి రోజు. క్రిప్టో లేదా అధిక రిస్క్ పెట్టుబడులను నివారించండి. ఈరోజు మీ ఖర్చులను బడ్జెట్ చేసుకోవడం మీకు చాలా ముఖ్యం. ప్రేమ జీవిత జాతకం. కుంభరాశివారి ప్రేమ జీవితంలో ఈరోజు భావోద్వేగాలు తీవ్రంగా అనుభూతి చెందుతాయి. ప్రేమ సంబంధంలో మీరు మీ భాగస్వామితో మీ హృదయ భావాలను పంచుకుంటారు. పాత ద్వేషం పరిష్కరించబడవచ్చు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు, కాని ప్రస్తుతానికి దానిని స్నేహానికే పరిమితం చేసుకోండి. వివాహ జీవితం. వివాహిత కుంభరాశివారికి మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. ఏదైనా గుహ నిర్ణయంలో మీ అభిప్రాయం ముఖ్యమైనది. చిన్న చిన్న విభేదాలు సంభాషణ ద్వారా పరిష్కరించబడతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం ముఖ్యం. కుటుంబం మరియు సామాజిక జీవితం.
కుటుంబంలో మీరు పెద్దల నుండి ఆశీర్వాదాలు పొందుతారు. మీరు ఇంట్లో మంచి ప్రణాళిక గురించి చర్చించవచ్చు. మీ తోబుట్టువుల నుండి మీకు భావోద్వేగ మద్దతు లభిస్తుంది. మీ సామాజిక ఇమేజ్ మెరుగుపడుతుంది. ప్రజలు మీ సలహాను గౌరవిస్తారు. మానసిక స్థితి మరియు ఆత్మవిశ్వాసం. ఈ రోజు మీరు కొంచెం భావోద్వేగానికి లోనవుతారు. మీరు ఒంటరిగా ఉండి ఆలోచించాలని భావిస్తారు. మీరు మీ జీవిత ఉద్దేశ్యాన్ని పరిశీలిస్తారు. ధ్యానం, యోగా మరియు ప్రశాంతమైన సంగీతం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్య జాతకం. ఆరోగ్యంపై మీకు తలనొప్పి లేదా కంటి అలసట అనిపించవచ్చు. నిద్ర లేకపోవడం వల్ల చిరాకు వస్తుంది. తేలికపాటి కడుపు సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య చిట్కాలు. మొబైల్ మరియు స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. ఓ తేలికైన మరియు పోషకమైన ఆహారం తీసుకోండి. ఎక్కువ నీరు త్రాగండి. నేటి అదృష్ట సంఖ్య, రంగు మరియు దిశ. అదృష్ట సంఖ్యలు 4 మరియు 11. అదృష్ట రంగులు ఆకాశం నీలం, తెలుపు. అదృష్ట దిశ ఉత్తరం మరియు ఈశాన్యం. అదృష్ట సమయం ఉదయం 9:30 నుండి 11 వరకు. నేటి ప్రత్యేక పరిహారం చాలా ముఖ్యమైన పరిహారం. మీరు కోరుకుంటే సంపన్నమైన రోజు. అడ్డంకులు తొలగిపోయాయి. మానసిక ప్రశాంతత లభించింది. అప్పుడు ఈరోజే ఈ నివారణలను ప్రయత్నించండి. మీ ఉదయం స్నానం తర్వాత మట్టి దీపంలో ఆవాల నూనె పోయాలి. ఓం శాన్ శనేశ్చరాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. మరియు ఉత్తర దిశలో దీపం ఉంచండి. ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది మరియు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.